ఈ పరిచర్యలో దంపతుల కూడికలో అంశాలు ఎప్పుడూ కొంతమంది సహోదరులు కూర్చొని అంశాలను సెలెక్ట్ చేస్తాం. ఏదో నా ఒక్కడ ఆలోచన చొప్పున నేను ఒక్కడనే సెలెక్ట్ చేయను. కొంతమంది సహోదరులతో కూర్చొని ఏ అంశాలు పెడితే బాగుంటుంది అనేటువంటిది చేస్తాము. అందులో పరిచర్య తరపున ఇద్దరు సహోదరులు మాట్లాడతారు, పరిచర్యకి బయట నుంచి ఇద్దరు సహోదరులు మాట్లాడతారు. ప్రతిసారి మేము చేసేటువంటి విధానం అది. తర్వాత 2 అంశాలు భార్యాభర్తలకు ఇద్దరికీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు సహోదరులు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయం ఇద్దరికీ చెందింది. కానీ 2 అంశాలు, ఒకటి స్త్రీకి సంబంధించిందిగా ఉంటుంది, ఒకటికి పురుషునికి సంబంధించిందిగా ఉంటుంది. పురుషునికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి అందరూ ఆసక్తి పడుతున్నారు. కానీ స్త్రీలకి వాక్యం చెప్పే విషయంలో మాత్రం చాలామంది భయపడిపోతున్నారు, బెంబేలు ఎత్తుతున్నారు. కాస్త మీరే వయసులో పెద్దవాళ్ళు, మీరే కాస్త అనుభవం కలిగిన వాళ్ళు, కాబట్టి ఇదిగో ఈ స్త్రీకి చెప్పేటువంటి అంశాన్ని మాత్రం మీరే చెప్పండి, ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాయి, లేకపోతే మా మీద కష్టపెట్టుకుంటారని యవనస్తులైనటువంటి సహోదరులు వాక్యం చెప్పడానికి కొద్దిగా కంగారు పడుతున్నారు. దాదాపుగా ప్రతి క్రైస్తవ దంపతుల కూడికలో కూడా స్త్రీలకు సంబంధించినటువంటి వర్తమానం అది నేనే చెప్పాలి అని నాకే అప్పగిస్తున్నారు. అలాగని ఈ సంవత్సరం కూడా ఆ బాధ్యత నాకే అప్పగించబడింది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలని సహోదరులు మన మధ్యన చదివి వినిపించారు. చదవబడినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే, వాక్యం లేకుండానే భర్తల్ని దేవుని దగ్గరికి రాబట్టగలిగినటువంటి స్త్రీ ప్రవర్తన గురించి ఈ 2వ అంశమై ఉంది. క్రీస్తు సంఘాల్లో, మరి ముఖ్యంగా స్త్రీల కొరకు జరుగుతున్నటువంటి బైబిల్ తరగతుల్లో ఈ అంశాన్ని బాగా ఫోకస్ చేసాం మేము. ఈ మధ్య చనుబండలో స్త్రీల కొరకు ఒక కూడికను పెట్టాము. ఆ కూడికలో సహోదరి ప్రసూన చేత ఈ అంశాన్ని మాట్లాడింపజేశాం. అయినా మళ్ళీ ఇదే అంశాన్ని మళ్ళీ తీసుకురావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. మరి ముఖ్యంగా స్త్రీలకి ఈ విషయంలో అవేర్నెస్ కావాలి. ఎంతగా సాధ్యమైతే అంతగా ఎనలైట్ చేయగలగాలి అనేటువంటిది మా ప్రయత్నం. సరే, పాఠంలోకి వద్దాము. గంట సమయంలో ఈ పాఠాన్ని పూర్తి చేయడం కొరకు నేను ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా కూడా స్త్రీలే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకో కానీ ఎక్కువ చోట్ల పురుషులు ప్రార్థనకి రారు, దేవునికి దూరంగా ఉంటారు. అంటే కేవలం స్త్రీలు మాత్రమే ఎక్కువగా ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీలు కనపడతారు. ఆ ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీలు తనలాగనే తన భర్త కూడా దేవుని సన్నిధికి రావాలి అని కోరుకుంటారు, ప్రయాసపడతారు, భర్తని రకరకాలుగా ప్రాధేయపడతారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తర్వాత నా భర్త ప్రార్థనకి రావటం లేదు అని స్త్రీలు బాధపడుతూ ఉంటారు. మరొక విషయం ఏంటి అని అంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నా భర్తని మార్చడం లేదు అనుకుంటారు. కానీ ఇది నిజమైంది కాదు. ఏది నిజం కాదు? దేవుడు నీ భర్తని ఇంకా మార్చటం లేదు అనేటువంటి ఆలోచన విధానం కరెక్ట్ అయింది కాదు. నిజంగా దేవుని వాక్యాన్ని గనక నమ్మితే స్త్రీలు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాక్యం దగ్గరికి పురుషులు ఎవరైనా రానివారైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అనేటువంటిది వాక్యమే చెప్తూ ఉంది. అంటే భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, దేవుని సన్నిధికి రావడానికి స్త్రీ యొక్క ప్రవర్తన
ఫస్ట్ ఏమన్నాడు అని అంటే భయముతో కూడినదైతే. వాస్తవంగా కొన్ని కుటుంబాల్లో అంటే సాధారణంగా భర్తలంటే భార్యలకు భయం, ఇది కామన్గా జరిగేది. కానీ కొన్ని కుటుంబాల్లో భార్యలు భయపెట్టేటువంటి భార్యలు కూడా ఉన్నారు. యథార్థం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఉన్నది ఇద్దరమే కదా. కొన్ని కుటుంబాల్లో భార్యని చూసి భయపడేటువంటి భర్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ భయంతో కూడినటువంటి మీ ప్రవర్తన అని రాయబడినటువంటి సెన్స్ ఏంటి అని అంటే, నువ్వు ఏ ప్రార్థనలో అయితే ఉన్నావో ఆ ప్రార్థనను అనుసరించి నడుచుకోవటాన్ని బట్టి నిన్ను ఒక మాట అనటానికి కానీ నీకు ఎదురు చెప్పడానికి కానీ నీ భర్త భయపడాలి. అలాంటి భయంతో కూడినటువంటి ఇంకొకటి ఏమన్నాడు అని అంటే మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. నా పాఠం మొత్తం కూడా ఫోకస్ ఏంటి అని అంటే భర్తని రాబట్టగలిగినటువంటి స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన ఏంటి అనేటువంటిదే నా అంశము. అదేంటి? సాధారణంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలంటే ఫస్ట్ ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి అని అంటే రోమ 10వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వింటేనేగా విశ్వాసం వచ్చేది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాటల వల్ల కలుగును. అంటే నీ భర్త దేవుని వాక్యం వినకపోయినా కూడా దేవుని సన్నిధికి రాబట్టవచ్చు. భర్త వాక్యం చదవకపోయినా, భర్త వాక్యం వినకపోయినా కూడా భార్య ప్రవర్తన సరి అయిందైతే ఆమె ప్రవర్తనను బట్టి తన భర్తలను కూడా రాబట్టవచ్చు అనేటువంటిది దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఇప్పుడు స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన అంటే ఏంటి అనేటువంటిది స్త్రీలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన అంటే ఏంటి? ఈ పవిత్ర ప్రవర్తన అనేసరికి ఇప్పుడు దాకా సహోదరులు ఆ అంశాన్ని గురించే చెప్పారు. వైవాహిక పరిశుద్ధతలో ప్రతి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఇప్పుడు స్త్రీలు ఏమనుకుంటారు అని అంటే పవిత్ర ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి నా భర్తకే నేను కట్టుబడి ఉన్నాను అంటే నా భర్త ఎలాంటి వాడైనా కూడా నేను నా భర్తకే కట్టుబడి ఉన్నాను కనుక నేను పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నాను అని సాధారణంగా స్త్రీలు అనుకోవచ్చు. ప్రవర్తన అనేటువంటిది హోలిస్టిక్గా చెప్పబడుతుందండి. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్ని దృష్టిలోకి తీసుకొని ఇతని క్యారెక్టర్ మంచిది, లేకపోతే ఈమె క్యారెక్టర్ మంచిది, లేకపోతే ఇతని క్యారెక్టర్ చెడ్డది, ఇతని క్యారెక్టరు చెడ్డవాడు అనేటువంటిది మనం లెక్క కడతాం. ఏదో ఒక వ్యసనాన్ని బట్టి ఇతని క్యారెక్టర్ చెడ్డది అని మనం చెప్పలేము. హోలిస్టిక్గా అతను చెడ్డవాడా మంచివాడా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక ప్రవర్తన అనేటువంటిది కూడా హోలిస్టిక్గా దృష్టిలో తీసుకోవాలి. 30 సంవత్సరాలుగా దేవుని సేవలో నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి అలాంటి కొందరు స్త్రీలను నేను చూశాను. దేవుని సేవలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అది. ఎలాంటి స్త్రీలను చూశాను అని అంటే తమ పవిత్ర ప్రవర్తనను బట్టి భర్తల్ని దేవుని సన్నిధికి రాబట్టినటువంటి స్త్రీలను నేను చూశాను. అలాంటి స్త్రీలు ఈ కూడికలో కూడా ఉన్నారు. అలాంటి స్త్రీలు ఈ కూడికలో కూడా ఉన్నారు. రామ్మ అని నేను ఒక 2-3 పిలిచాను అనుకో, ఇప్పుడు మిగతా వాళ్ళు చిన్నబోతారు. కనుక నేను ఎవరిని పిలవను, కానీ నాకున్నటువంటి అనుభవాన్ని చెప్తున్నాను. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే తమ పవిత్ర ప్రవర్తన బట్టి భర్తని దేవుని దగ్గరికి రాబట్టినటువంటి వాళ్ళని నేను చూశాను. స్త్రీలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 17:17 ఏం చెప్తుందంటే నీ వాక్యమే సత్యము అని చెప్తుంది. అంటే దేవుని వాక్యంలో చెప్పబడింది అని అంటే అది నిజం. దేవుని వాక్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. అసాధ్యమైనటువంటి విషయాన్ని ఇది సుసాధ్యమైనా నువ్వు చేయమని లేకపోతే చెయ్యమ్మా అని నీకు చెప్పదు. ఎక్కువ మంది స్త్రీలు ఏమనుకుంటున్నారు అని అంటే ఇది అసాధ్యం అనుకుంటున్నారు, కానీ అది అసాధ్యమైంది ఏమీ కాదు. నీ ప్రవర్తన సరి అయినదైతే, ప్రవర్తన పవిత్రమైనదైతే, నీ ప్రవర్తన భయంతో కూడిందైతే భర్తని దేవుని సన్నిధికి రాబట్టవచ్చు. మరి సంవత్సరాల తరబడి స్త్రీలు ప్రార్థనకు వస్తున్నా కూడా
పురుషుల్ని ఎందుకు దేవుని సన్నిధికి రాబట్టలేకపోతున్నారు? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమస్య అనేటువంటిది స్త్రీ వైపు ఉంది. వివరంగా పరిశీలన చేద్దాము. ప్రత్యేకంగా సిస్టర్స్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, చెప్పేటువంటి విషయాల్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఒకవేళ అక్కడ ఏదన్నా దోషం ఉంది అనుకుంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది నాకేం సంబంధం లేదులే మాస్టారు, మీరు చెప్పారు కానీ నేను ఇందులో కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. 1 కొరింథీ పత్రిక 4:4 ఏం చెప్తుందనంటే, ఏ మనిషికి తనలో దోషం ఉన్న సంగతి అర్థం కాదు. పౌలు అంటాడు అనమాట, నా యందు నాకు ఏ దోషము కనపడదు. స్త్రీలే కాదు, పురుషులు కూడా నువ్వు ఎలాంటి వాడివి అంటే నేను చెడ్డవాడిని అని ఎవరు చెప్పుకోరు, నా ప్రవర్తన సరైంది కాదు అని ఎవరు చెప్పుకోరు. స్త్రీలకు ఉన్నటువంటి సమస్యని కొద్ది విషయంలో చెప్పేస్తాను. ఎందుకు పురుషుల్ని దేవుని సన్నిధికి రాబట్టలేకపోతున్నారో ముందు ఒక విషయంలో చెప్పేస్తాను. అదేంటంటే, ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీలు భక్తి కలిగి ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, చదువుతుంటున్నారు, ఇదంతా బాగుంది. కానీ విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం లేదు. అంటే ఈ మాట అంటే బహుశా కోపం వస్తుందేమో. కొందరు అనుసరించి నడుచుకుంటున్నారు, ఆరాధనకు వస్తారు, మీటింగులు పెడితే వస్తారు, కానుకలు ఇస్తారు, ఇది అనుసరించి నడుచుకోవటము అనుకుంటున్నారు. కానీ ప్రాముఖ్యంగా భర్తకి సంబంధించినటువంటి విషయాలు నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. అనేక సమయాలలో భర్తతో జరిగేటువంటి ఘర్షణలో సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎరగనటువంటి అన్య స్త్రీలు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగనే ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీలు కూడా ప్రవర్తించడం అనేటువంటిది స్త్రీలకు ఉన్నటువంటి ఒక సమస్య. అంటే ఇప్పుడు కేవలం స్త్రీలనే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానని దయచేసి పురుషులు అనుకోవద్దు. పురుషులైనా కూడా స్త్రీలైనా కూడా నియమం అనేటువంటిది కామన్. పురుషులు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు అయ్యుండి పవిత్ర ప్రవర్తన లేకపోతే భార్యల్ని ఎలాగూ దేవుని దగ్గరికి రాబట్టగలుగుతాం? అయితే ఇప్పుడు నాకు ఇవ్వబడినటువంటి అంశము స్త్రీలకు సంబంధించింది కాబట్టి నేను స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుతున్నాను. పురుషుల విషయం దగ్గర నేను సైలెంట్ అవుతాను. పురుషులకు సంబంధించినటువంటి అంశాన్ని 4వ అంశంలో అంటే 4వ మెసేజ్లో మీకు ఒక సహోదరుడు చెప్తారు. నాకు తరచూ దేవుని సేవలో పురుషుల నుంచి నాకు తరచూ వచ్చేటువంటి ఒక ప్రశ్న ఉందండి. రావూరి ఇస్రాయేల్ గారికి ఎన్నిసార్లు ఈ ప్రశ్న ఎదురైందో. చాలామంది భర్తలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమయ్యా చక్కగా అమ్మాయి ప్రార్థనకు వస్తుంది, నువ్వెందుకు ప్రార్థనకి రావటం లేదు అన్నప్పుడు ఆ పురుషులు వేసేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మాస్టర్ మా ఆవిడ ఏం మారిందని నేను మారాలండి అని ప్రశ్న వేసినటువంటి పురుషులు ఉన్నారు. ఇది ఎక్కువగా ఆఫెన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ తరచూ సేవకుడిని అడగబడేటువంటి ప్రశ్న అనమాట. మా ఆవిడ ఏం మారిందని నన్ను మారమంటారు అనేటువంటి ప్రశ్న వేసేటువంటి భర్తలు ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటంటే, ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీ యొక్క ప్రవర్తనలో మరి నిజంగా మార్పు లేకపోవటమే. ప్రార్థనకు వస్తున్నా కూడా తన భార్య అన్య స్త్రీ మాదిరిగానే ఉంది తప్ప పరిశుద్ధ స్త్రీల ప్రవర్తనని అనుసరించి లేదు అనేటువంటి విషయాన్ని తన భర్త గమనించడాన్ని బట్టి ఆ మాట అంటున్నాడు అన్నది నాకు అర్థమైంది. స్త్రీకి ఉండవలసినటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తన ఏంటంటే, నిత్యం ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, అందరితో సమాధానంగా ఉండటం, ప్రేమపూర్వకంగా మాట్లాడటం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు చేయాల్సినటువంటి పని. అది పవిత్రమైంది. అంతే తప్ప సీరియల్స్ ముందు కూర్చొని అది గంటసేపు ఉంటే గంటసేపు, ఫోన్లు పట్టుకొని గంటసేపు ఉంటే గంటసేపు, యూట్యూబ్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సు, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్సు స్త్రీలు చూస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి భర్తకేమో అర్థమైపోద్ది అని అంటే, ఈమె ప్రార్థనకైతే వెళ్తుంది కానీ మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అనేటువంటిది అర్థమవుతుంది. చక్కగా రాసుకునే వాళ్ళు నాకు కనపడుతున్నారు కాబట్టి ఒక 2-3 రిఫరెన్సులు చెప్తాను. చదవటానికి అవకాశం లేదు కాబట్టి 2-3 రిఫరెన్సులు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనవి.
ఇవి స్త్రీలకి పురుషులకి కూడా ఉపయోగకరమైనటువంటి రిఫరెన్సులు. రోమాపత్రిక 2:13, రోమాపత్రిక 2:13, ప్రకటన గ్రంథము 1:3, ప్రకటన గ్రంథం 1:3, లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే వాక్యం విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వాక్యం విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. మరి ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుంది? విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడే ఆ వాక్యం విన్నదానికి ప్రయోజనం ఉంటుంది. పురుషులకైనా అంతే, స్త్రీలకైనా అంతే. కాబట్టి అంశము స్త్రీలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు స్త్రీనే ప్రత్యేకంగా దృష్టించి ఏం చెప్తూ ఉన్నాను అని అంటే, కొన్ని కుటుంబాల్లో భర్తలు రాకపోవడానికి నీ ప్రవర్తన ఏమన్నా అభ్యంతరకరంగా ఉందేమో పరిశీలన చేసుకోవాలి అని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థనకి రాని వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అని ఎవరూ దయచేసి అనుకోవద్దు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. ప్రార్థనకి రానటువంటి వాళ్ళని చూసి వీళ్ళు కరుడు కట్టిన స్వభావం, వీళ్ళు కఠినమైన మనసు, వీళ్ళు వ్యసనాల్లో ఉన్నారు, వీళ్ళు అలాగున్నారు, ఇలాగున్నారు, వీళ్ళకి భక్తి లేదు, భయం లేదు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, లోకానుసారంగా ఉంటున్నారు అని దయచేసి ఎవరూ అనుకోవద్దు. ఏమనుకోవద్దు? ఎందుకని అనుకోవద్దు అనే మాట చెప్తూ ఉన్నాను అని అంటే, ఆ ప్రార్థనకి రానటువంటి వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళేటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, నడవడి ఎలా ఉంది, కాండక్ట్ అంటే నడవడి ఎలా ఉందనేటువంటిది నిత్యం గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పురుషులకి ఎంత పౌరుషం అని అంటే ఎవరు చెప్పినా వింటారు, కానీ భార్య చెప్తే మాత్రం సాధారణంగా వినరు. ఒకవేళ వినాలి అని అంటే దానికి ప్రూవ్ కావాలి, ఆధారం కావాలి. నువ్వు వెళుతున్నటువంటి ప్రార్థన, నువ్వు చెప్తున్నటువంటి విషయాలు నువ్వు ఎంతవరకు అనుసరిస్తున్నావు అనేటువంటిది కనుక నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నీ భర్తని నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని రాలి. స్త్రీలందరికీ వినయంగా నేను ఒక మాట చెబుతున్నాను. భక్తి కలిగినటువంటి స్త్రీలే పురుషులకి మాదిరిగా లేకపోతే పురుషులకి ఎన్నటికీ కూడా దేవుని దగ్గరికి రారండి. భక్తి కలిగినటువంటి స్త్రీలే దేవుని దగ్గరికి రాకపోతే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే, మాదిరిగా ఉండకపోతే ఇంకా భర్తలు ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తారు? అది అసాధ్యం. కనుక పవిత్ర ప్రవర్తనకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకున్నటువంటి సమయాన్ని అనుసరించి 3 పాయింట్స్ చెప్తాను. 3 పాయింట్స్ చెప్తాను, ఎక్కువ చెప్పను. స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తనలో మొట్టమొదటి పాయింట్ ఏంటనంటే, ఎవరన్నా చెప్తారమ్మా, స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తనలో తాను కలిగి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? మొట్టమొదటి ఆమెకు ఉండాల్సినటువంటి ఆ గుణం ఏంటి? లోబడటం. ఎవరు చెప్పారు? నువ్వు స్త్రీవా అమ్మా అని అడిగాను కదా. పురుషులు చెప్తే ఎలాగూ? నువ్వు అడుగుతావు లోబడు అని, ఆమె లోబడాలి కదా. ఓకే, దట్స్ గుడ్ రెస్పాన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, భర్తకి లోబడి ఉండటం అనేటువంటిది స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తనలో ఒక భాగం. ఏమంటే మన అందరికీ పెళ్ళైనప్పుడు గుర్తుందో లేదో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 27 వచనాల వరకు మన పెళ్ళికే కాదండి, ఎవరి పెళ్ళికి వెళ్ళినా కూడా సేవకులు స్టేజీ మీద చదివించేటువంటి లేఖన భాగమే అది. అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, భార్యాభర్తలు ఎలాగుండాలి, ఎలా ప్రవర్తించాలి, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకి లోబడాలి. ఎన్ని సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా లోబడటం అనేటువంటిది బహుశా మరి స్త్రీలకి అర్థం కావటం లేదేమో. ఒకవేళ అర్థమైనా కూడా భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, భర్తకి ఎదురు తిరగటం, భర్తతో పోట్లాడటం, మాటకు మాట అనేవాళ్ళు ఉన్నారు, దెబ్బకి దెబ్బ కొట్టగలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అంటే నేను కోపంతో చెప్పట్లేదండి, వాస్తవంగా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సన్నివేశాలను వివరిస్తూ ఉన్నాను. ఇక కొట్టలేక నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఇది పరిశుద్ధ స్త్రీలకి తగింది కాదు. భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం అనేటువంటిది సాధారణంగానే జరుగుతూ ఉంటుంది.
సర్దుబాటు చేసుకొని ఉండగలిగిందే స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన. తన భర్తతో సమస్య వచ్చినప్పుడు సర్దుకొని ఉండగలిగిందే స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన. సర్దుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది స్త్రీకి ఉండాల్సినటువంటి ప్రవర్తన కాదు. సత్యానందం గారు చెప్తూ ఉంటారు ఒక జోకు. పెళ్లి చేసి ఆయన అన్నాడంట, ఏమ్మా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు సర్దుకు పోమ్మా అన్నాడంట. ఆ ప్రకారంగానే ఆమె సమస్య వచ్చినప్పుడు మూట ముల్లే సర్దుకొని వెళ్ళిపోయిందంట. అందుకనే నేను ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. భర్తతో సమస్య వచ్చినా కూడా సర్దుకొని ఉండగలిగిందే స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన. సర్దుకొని వెళ్ళిపోయేటువంటిది స్త్రీ యొక్క ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన కాదు. ఎంతమంది స్త్రీలు సర్దుకొని ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవడం కోసం నేను ఒక సమస్య చెప్తున్నాను. ఒక విషయం గుర్తు చేస్తాను. సర్దుకొని ఉంటే భర్తతో సమస్యలు వస్తాయమ్మా. ఎందుకు వస్తున్నాయి మరి? మీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి? సర్దుకోలేకనే. పురుషుడు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను పురుషుని గురించి మాట్లాడతా. ఇక్కడ స్త్రీలే కనుక నేను మళ్ళీ స్త్రీలనే అడుగుతున్నాను. స్త్రీలు పురుషులతో సర్దుకొని ఉంటే భార్యాభర్తల మధ్య ఎందుకు సమస్యలు వస్తాయి? అన్నిటికంటే ముఖ్యంగా అత్తమామలతో ఎందుకు సమస్యలు వస్తాయమ్మా? ఆడపడుచులతో ఎందుకు సమస్యలు వస్తాయమ్మా? ఆ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ మనకేమైంది? సరే, అత్తమామల విషయం పక్కన పెట్టేద్దాం, ఆడపడుచుల విషయం పక్కన పెట్టేద్దాం. భర్తకి లోబడటం అనేటువంటిది దేవుని వాక్యమే చెబుతుంది కదా. నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, దయచేసి సిస్టర్స్ అందరూ కూడా మీ మనసులో పెట్టుకోండి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, భర్తకి లోబడటం అనేటువంటిది స్త్రీకి గౌరవమే కానీ అవమానం కాదండి. నీ భర్తకి నువ్వు లోబడి ఉండటం అనేటువంటిది నీకు గౌరవం, నీకు ఆభరణం, అంతే తప్ప అది నీకు అవమానకరమైంది కాదు. ఎందుకనంటే అది పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆలోచన, అది దేవుని వాక్యమై ఉంది అన్న సంగతిని స్త్రీలందరూ గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చెప్తాడనమాట. స్త్రీకి శిరస్సు పురుషుడు. అనేకమైనటువంటి లేఖనాలు చెప్తూ ఉన్నాయి, ఒక స్త్రీకి శిరస్సు ఎవరు అని అంటే పురుషుడు. ఒక స్త్రీకి మొట్టమొదట దేవుని కలిగి ఉండాలి. దేవుని తర్వాత ఆమెలో ఎవరు ఉండాలి అని అంటే భర్తే ఉండాలండి. దేవుని తర్వాత స్థానం భర్తకే ఇవ్వాలి. భర్తే లోకంగా బ్రతకగలిగినటువంటి స్త్రీదే పవిత్రమైనటువంటి ప్రవర్తన. భర్త శిరస్సు, భర్త యజమాని, భర్త పరిపాలించేవాడు, భర్త ఏలిక, భర్త అధికారి. కనుక భర్తకి ఎదురు తిరగకూడదు. నేను ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, అమ్మా నీ భర్త చెడ్డవాడైనా సరే నువ్వు ఎదురు తిరగొద్దమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా మంచివాడికి ఎదురు తిరిగినా ఇబ్బంది లేదు, చెడ్డవాడికి ఎదురు తిరిగితే ఏం జరుగుద్ది చెప్పమ్మా? చెడ్డవాడికి ఎదురు తిరిగితే ఏం జరుగుద్ది తెలుసు. అయినా కూడా సమస్యను చేతులారా కొని తెచ్చుకునేటువంటి స్త్రీలు మరి ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఓకే, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది. ఇప్పుడు భార్య ఏం చేస్తుందంటే ఫస్ట్ ముందు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది. నాన్నుంటే నాన్న, లేకపోతే అన్నుంటే అన్న, తమ్ముడుంటే తమ్ముడు. అమ్మ పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు, దేవుని వాక్యం వినేటువంటి స్త్రీలు కన్న తండ్రికి చెప్పాలా, దేవునికి చెప్పాలా? ఎవరు చెప్తున్నారు? నిజంగా ఎవరు చెప్తున్నారు? భార్యాభర్తల మధ్య సమస్య వస్తే నాన్నకో అన్నకో ఫోన్ చేసి చెప్తున్నారు, కానీ దేవునికి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది? దేవునికి చెప్తే ఖచ్చితంగా నీ సమస్య పరిష్కారం అవుద్ది. దేవుడు వినేటట్లుగా నువ్వు చెప్పగలిగితే నీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుద్ది. కానీ మీ నాన్నకి చెప్పావంటే నీ సమస్య అధికమవుద్ది. మీ అన్నకి చెప్పావంటే సమస్య అధికమవుద్ది తప్ప ఆ సమస్య ఏమాత్రం కూడా తగ్గదు. అసలు ఇంతెందుకు? తన భర్త కోసం నిత్యం ప్రార్థన చేసేటువంటి స్త్రీలు ఎంతమంది ఉండి ఉంటారు అని నేను చేయటమంటే చాలా సమస్యేమో.
నా భర్త మారాలి, నా భర్త దేవుని సన్నిధికి రావాలి, దేవా నా మాట ఆలకించు, నా ప్రార్థన విను, నాకు సహాయం చేయి, నా భర్త మారాలి అని విడవక, ఏదో ఒకసారి చేసి ఉంటారు, 2 సార్లు చేసి ఉంటారు, 3 సార్లు చేసి ఉంటారు, కాదన్నాం. విడవక ప్రార్థన చేసేటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? బహుశా ఉండొచ్చు. ఉంటే అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వినడా? దేవుడు ఖచ్చితంగా వినడా? అంటే నీ భర్త మారటం లేదు అని అంటే నీ ప్రార్థనలో సమస్య ఉందా? ఒక భార్య తన భర్తకి లోబడి ఉండేటువంటి విధానం తన భర్తని పిలిచే పిలుపులోనే అర్థమైపోద్దండి. నీ భర్తని నువ్వేమని పిలుస్తున్నావు? కొంతమంది పిలుస్తూ ఉంటారు, ఏయ్ ఏయ్ అంటే పేరు పెట్టి పిలవకూడదు కాబట్టి ఏయ్ ఏంటి, ఏంటి. తర్వాత కొంతమంది పిలుస్తూ ఉంటారు, ఏమయ్యా, ఎవరయ్యా, ఏమయ్యా అంట, ఏమయ్యా. కొంతమంది కాస్త ప్రేమ అధికమైనటువంటి అంటే కుర్రకారు జంటలు ఉంటాయన్నమాట, యారా. ఇది అధికమైనప్పుడు ఇక కోపం వచ్చిందనుకోండి, ఆడు నన్ను ఇన్ని దెబ్బలు కొట్టిండు, వాడు వీడు అనేటువంటి సెన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే నీ భర్తని నువ్వు పిలిచే విధానంలోనే నీ ఒబీడియన్స్ ఎంత ఉందనేటువంటిది అర్థమైపోద్ది. అక్కడే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో శారా అబ్రహాముని ఏమని పిలుచుకుందమ్మా? స్త్రీ చెప్పాలి, వండర్ఫుల్, వండర్ఫుల్. శారా తన భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడు అని పిలుచుకుంది. ఆదికాండం 24వ అధ్యాయం 65వ వచనంలో ఆ రెబెకాకి పెళ్లి ఎవరితో జరిగిందో తెలియదు, ఒక పురుషుడు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆ పురుషుడు ఎవరు అని చెప్పినప్పుడు ఆమె నీకు భర్త అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే ముసుగేసి, భర్త సన్నిధిలో ఆమె ముసుగేసుకుంది, ఆమె లోబడటాన్ని చూపిస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా, కొలసైలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఈ వచనాలన్నీ కూడా స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి అనేటువంటి సెన్స్ని, వాక్యాన్ని స్త్రీలకు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదివినప్పుడు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఎన్ని విషయాల్లో లోబడి ఉండాలి? ప్రతి విషయంలోనూ. భార్యలు ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడి ఉండటం అంటే తన భర్త యొక్క బలహీనతని బలపరచడం అనేటువంటిది కాదండి. ఇంకా కొంతమంది స్త్రీలలో ఎలాంటి ఆలోచన విధానం ఉంది అని అంటే, నా భర్త నన్ను సరిగా ప్రేమించట్లేదు కాబట్టి నేను లోబడటం లేదు అనేటువంటిది ఉంది. ఓకే, నీ భర్త నిన్ను సరిగా ప్రేమించడం లేదు అంటే భర్త ప్రేమించే విధానంలో లోపం ఉంది. ఏ భర్త అయినా భార్యని ప్రేమించట్లేదంటే ప్రధానమైన లోపం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అతనికి తెలియదు. దేవుని వాక్యం తెలిస్తే భార్యను ప్రేమిస్తాడు. దేవుని వాక్యం తెలియదు, సరే అతనికి వాక్యం తెలియదు. నీ భర్త నిన్ను ప్రేమిస్తే తప్ప నువ్వు భర్తకు లోబడవా? ఇక్కడ చాలామంది కండిషన్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. సహోదరులు ఏం చెప్పారంటే, పురుషుడు భార్యను ప్రేమించాలి, భార్య లోబడాలి, అప్పుడు భార్య లోబడుతుంది అనే మాటను జ్ఞాపకం చేశారు. అంటే నీ భర్త ప్రేమించాలి అనేటువంటిది కరెక్టే, వాక్యం ఎరిగిన వాడైతే ప్రేమిస్తాడు. కానీ ఎరగనటువంటి వాడు నీ భర్త. ఇప్పుడు నీ భర్తకి నువ్వు లోబడవా అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. కనుక లోబడి ఉండటం అనేటువంటిది సంవత్సరాల తరబడి వింటున్నారు, కానీ ఇది వాస్తవంగా అర్థం కావటం లేదు. ఇది ఒక సమస్య. రెండో పాయింట్ దగ్గరకు వస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, ఇది కూడా చాలా సింపుల్. తన కుటుంబం ఏదో స్త్రీకి అర్థం కావటం లేదు. తన కుటుంబం ఏదో స్త్రీకి అర్థం కావటం లేదు. సాతానుడికి అర్థమైంది ఏంటంటే, అసలు ఎవరిని ఇక్కడికి రానియాలో వాళ్ళని రానియకుండా ఆపేశాడు. ఎవరికి అవసరమో వాళ్ళని రానివ్వడు. ఇస్రాయేల్ గారు భార్యాభర్తలకు ఎందుకండి కపుల్ మీటింగు బ్రహ్మాండంగా, వాళ్ళు 60 సంవత్సరాలు, దాదాపు 55 సంవత్సరాలు వాళ్ళు కూడా వైవాహిక జీవితంలో ఉన్నారు.
ఇందాక 56 సంవత్సరాలు వైవాహిక జీవితంలో వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు పైబడిన వైవాహిక జీవితంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకండి దంపతుల కూడిక? ఎవరికి కావాలి? ఏ కుటుంబంలో అయితే సమస్య ఉందో ఆ భార్యాభర్తలకు కావాలి. భర్త ఎలాగ ఉండాలి, భార్య ఎలాగ ఉండాలి అని వాళ్ళకి చెప్పాలి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు బ్రేక్ చేసేస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం స్త్రీలందరికీ బాగా తెలుసు, టక్కని చెప్పేస్తారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. 3 రాళ్ళైతే తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుంది అనేటువంటి లేఖనం ఇక్కడ రాయబడింది. స్త్రీకి వివాహం జరిగి ఎంతకాలమైనా కూడా వాస్తవంగా తన కుటుంబం మీద ఎరగటం లేదు. అంటే ఇంకా తన పుట్టిల్లే తన కుటుంబముగా భావించే వాళ్ళు ఉన్నారు. అందుకని అన్నాను, సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారట? సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అంటే తన ఇల్లు ఇంకా తన ఇల్లే అనుకుంటున్నారు, తన కుటుంబమే అనుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలతో భర్తతో పోట్లాడుతున్నారు, పుట్టింటికి వెళ్ళిపోతూ ఉన్నారు. దాని ద్వారా ఏమవుతున్నాయి అంటే సమస్యలు అధికమవుతున్నాయి. స్త్రీలనే అడుగుతాను ఈ ప్రశ్న, నీ ఇల్లు పుట్టిల్లా, నీ ఇల్లు అత్తగారి ఇల్లా? పుట్టిల్లు అమ్మగారి ఇల్లు అండి. ఆడపిల్లలందరికీ గుర్తుండాలి ఇది. పుట్టిల్లు తల్లిగారిల్లు, తల్లి కష్టపడి కట్టుకుంది ఆ కుటుంబాన్ని. అది నీ ఇల్లు కాదు. నువ్వు అక్కడ ఆడపిల్లవైనా, నువ్వు అక్కడ పుట్టినా కూడా అది నీ ఇల్లు కాదు. నువ్వు ఇంకో చోటికి ఇవ్వబడ్డావు. అక్కడ జ్ఞానంతో నీ ఇల్లు అక్కడ కట్టుకోవాలి. ఇక్కడ వచ్చింది గొంతులు వెలక్కాయ. ఎంతవరకు పుట్టిల్లు 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 ఈ భ్రమ ఏ ఆడపిల్ల అయితే వదులుకోదో ఖచ్చితంగా ఆమె కుటుంబంలో సమస్యలు వస్తాయి. వివాహం ద్వారా ఒక స్త్రీ తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి. తన ఇల్లు లేక తన కుటుంబము, భర్త, భార్య, పిల్లలతో పాటు ఎవరు ఉండాలండి అక్కడ? తన కుటుంబంలో అత్తమామలు ఉండాలి. ఇక్కడ వదిలేస్తారు ఆడపిల్లలు. నా వరకు ఓకే, నా భర్త వరకు ఓకే, మాకు పుట్టినటువంటి పిల్లల వరకు ఓకే, కానీ నా అత్తమామలు నా కుటుంబంలో భాగం కాదు అనుకుంటున్నారన్నమాట. తర్వాత అత్తగారి ఇంటికి సంబంధించినటువంటి విషయంలో స్త్రీకి ఉండాల్సినటువంటి అవగాహన ఏంటంటే, వివాహం జరగటం ద్వారా తానైనా తన పిల్లలైనా ధరించుకునేది ఎవరింటి పేరు? నీ ఆధార్ కార్డులో నీ పేరు ఏముంది? సర్టిఫికెట్లు అంటే చదువుకున్న ఆడపిల్లలకి పేర్లు మారవు. గడ్డం అనేటువంటిది వాళ్ళ నాన్నగారి వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు. అంటే వాళ్ళ నాన్నగారి ద్వారా అమ్మగారి ద్వారా సంక్రమించినటువంటి పేరు. ఎప్పుడైతే ఆమెకు వివాహం జరిగిందో ఆమె సర్నేమ్ మారింది, ఆమె అడ్రస్ మారింది, ఆమె ఆధార్ మారింది, ఆమె సర్వస్వం మారింది. పుట్టిల్లు అనేటువంటిది నీ ఇల్లు కాదు, మీ అమ్మగారి ఇల్లు మాత్రమే. తర్వాత నీ పిల్లలు పంచుకునేటువంటిది మీ అత్తగారి ఆస్తినే. చాలామంది అత్త మామలైనా సరికి వ్యతిరేకత పెంచుకుంటారు. ఆస్తిపాస్తుల దగ్గరకు వచ్చేసరికి మాకు వాటా ఉందని, అప్పుడు ఏంటది పైకి లాగటం కట్టడం, దాన్ని ఏమంటారండి? మాకు రాదు, ఇలా తీసి ఇలా గడతారు కమ్మా. పిల్లల్ని అంటే స్త్రీలు పిల్లల్ని పెంచే విధానంలో అమ్మమ్మ తాతయ్య అయితేనేమో పాజిటివ్గా పెంచుతున్నారు, నాయనమ్మ తాతయ్య విషయంలో మాత్రం నెగిటివ్గా పెంచుతున్నారు. అంటే అమ్మమ్మ తాతయ్య చూడటంతో అమ్మమ్మ తాతయ్య వచ్చారు, రై ఎల్రై ముద్దు పెట్టరై. మరి నానమ్మ తాతయ్య కనపడితే వాళ్ళ దగ్గరకు కూడా రాకూడదు, రై నువ్వు కనుక అటుపోయి అంటే కాళ్ళు విరగొట్టేస్తావు. అమ్మమ్మ తాతయ్య అంటే అమ్మా నాన్న విషయంలో మాత్రం పాజిటివ్గా ఉంటున్నారు, అదే అత్తమామల విషయంలో మాత్రం నెగిటివ్గా ఉంటున్నారు. స్త్రీలందరికీ కంఠస్థంగా వచ్చినటువంటి మరొక వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం.
45వ కీర్తన 10వ వచనం ఏం చెప్తుందంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మర్చిపో, నీ తండ్రి ఇంటిని మర్చిపో. వివాహం అయిన దగ్గర నుండి కూడా ఈ విషయాలు తెలిసిన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే లోకానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక తన కుటుంబం ఏదో స్త్రీ మొట్టమొదట అవగాహన కలిగి ఉండాలి. ఆ కుటుంబాన్ని కట్టుకునే దాని కొరకు ఆమె ప్రయత్నం చేయాలి. తన కుటుంబ విషయంలో ఆమె ప్రవర్తన ఎలాగుండాలి అని అంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చెప్తుంది, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరుచును. ఇక్కడ ఏంటి అని అంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగుండాలి అని అంటే చురుకుగా ఉండాలి. చురుకు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ లెగవటం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు చురుకుగా ఉండాలే కానీ బద్ధకస్తురాల్లాగా ఉండకూడదు. 7 గంటల దాకా, 7:30 దాకా, 8 గంటల దాకా భర్త లేచినా కూడా లేవనటువంటి స్త్రీల యొక్క ప్రవర్తన సరైంది కాదు. తన భర్త లేవకముందే, తన పిల్లలు లేవకముందే ఏ స్త్రీ అయితే యాక్టివ్గా ఉండి పని చేసుకుంటుందో, తన గృహ ధర్మాన్ని నిర్వహిస్తుందో ఆ స్త్రీ పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగింది. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషించడం కానీ, తగులాటం కానీ, గయ్యాళితనం చేసేటువంటి వారిగా ఉండకూడదు. కుటుంబంలోనే మరొక సమస్య ఏంటంటే స్త్రీకి ఉండేటువంటి సమస్య గయ్యాళితనం. లేఖనాల్లో సామెతల గ్రంథంలో అనేక సందర్భాల్లో చెప్పబడింది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందనంటే గయ్యాళి అయిన భార్యను గురించి చెప్తుంది. స్త్రీలు గయ్యాళిగాను, జగడగొండిగాను, కొండెగత్తెలుగాను ఉండకూడదు. నిత్యం తన పిల్లలకి, తన భర్తకి మంచి విషయాలు బోధించేటువంటి వారిగా స్త్రీలు ఉండాలి. స్త్రీలకు సంబంధించి పాత నిబంధనలోకి వెళ్తాను ఒకసారి. పాత నిబంధనలో ఒక 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చెప్తాను, 2 నెగిటివ్ క్యారెక్టర్స్ చెప్తాను. 2 పాజిటివ్ క్యారెక్టర్స్ ఏంటి అని అంటే దాదాపుగా అందరికీ తెలిసినటువంటి పాజిటివ్ క్యారెక్టర్స్ 2 పాత నిబంధన గ్రంథంలో. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 19 వచనాల మధ్య అబీగయీలు అనబడినటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆమె దైవభక్తి కలిగింది, సుబుద్ధి కలిగింది. కానీ ఆమె భర్త నాబాలు మొరటువాడు, దుర్మార్గుడు. దావీదుని లక్ష్య పెట్టలేదు, దావీదుని కేర్ చేయలేదు, దావీదు ఎడల కఠినంగా మాట్లాడాడు. దావీదు నుంచి ప్రమాదం వచ్చినప్పుడు ఆమె దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని వేడుకొని భర్తకి ఆపద రాకుండా భర్తని కాపాడుకుంది అబీగయీలు. అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధ స్త్రీలు భర్త యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారుగా ఉండాలి. భర్త యొక్క ప్రమాదం నుండి బయటికి తీసుకొచ్చేటువంటి వారుగా ఉండాలి. భర్త తాగుతున్నాడు అనంటే, వ్యసనాల్లో ఉన్నాడు అనంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏమవుతూ ఉన్నాడో, ఆరోగ్యం ఏమవుతూ ఉందో చూస్తూనే మౌనంగా ఉండిపోయేటువంటి స్త్రీలు తర్వాత ఫలితం ఏంటి అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత పాత నిబంధనలోనే 2వ పాజిటివ్ క్యారెక్టర్ ఎవరు అని అంటే రూతు. రూతు గ్రంథాన్ని గురించి స్త్రీలు నిరంతరం వింటూ ఉంటారు. రూతు గ్రంథము 1వ అధ్యాయం, దాదాపుగా అసలు 4 అధ్యాయాలు కూడా రూతుని గురించి, రూతు క్యారెక్టర్ గురించి మనకు వివరిస్తాయి. కానీ రూతు క్యారెక్టర్లో హైలైటర్ ఏంటి అని అంటే, తన భర్త చనిపోయేది, వాళ్ళు మళ్ళీ మోయాబు దేశానికి బెత్లెహేము దేశానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అత్తగారు ఏమంటుంది అని అంటే, అమ్మ నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు ఒక పెళ్లి చేసుకొని నువ్వు శుభ్రంగా ఉండు అన్నప్పుడు ఆమె ఏమంటుంది అని అంటే,
తన అత్తగారైనటువంటి నయోమిని విడిచిపెట్టకుండా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. భర్త లేడు కాబట్టి అత్తగారిని వెంబడించింది, అత్తగారి వెంబడే వెళ్ళింది, ఆమె ఆశీర్వదించబడింది. రూతు క్యారెక్టర్. ఇక మరి ఎందుకో కానీ స్త్రీలు అత్తమామల మీద బాగా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. ప్రేమ కలిగి ఉండాల్సిన వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. అత్తమామలంటే తల్లిదండ్రులు కారా అనే విషయాన్ని ఒక్కసారి స్త్రీలు ఆలోచన చేసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు అత్తగారులు కూడా ఉన్నారు. అత్తగారులు కూడా ఏం ఆలోచన చేయాలంటే, నీ కూతురే కాదమ్మా, నీ కోడలు కూడా కూతురే కదా. కోడలైనా అత్తగారైనా కూడా పాజిటివ్గా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలే కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు. సరే, నెగిటివ్ క్యారెక్టర్ దగ్గరకు వచ్చినట్లయితే పాత నిబంధన గ్రంథంలోనే మొదటి రాజుల గ్రంథము 21, 22 అధ్యాయాలు మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథము 21, 22 అధ్యాయాల్లో యెజబేలు అనబడినటువంటి స్త్రీ ఉంది. ఆ యెజబేలు అనబడినటువంటి స్త్రీ ఏం చేసింది అని అంటే, తన భర్తని డమ్మీ చేసేసింది. తన భర్త అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ దేశంలో ఉన్నటువంటి యెహోవా ప్రవక్తల్ని చంపేసింది. బయలు ప్రవక్తల్ని తీసుకొచ్చి పోషించింది. ఇశ్రాయేలు రాజ్యము భ్రష్టు పట్టిపోవటానికి కారణమైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, కొన్ని కుటుంబాలు కూడా అలాంటి ఆడపిల్లలు క్రైస్తవ కుటుంబాల్లోకి వచ్చి భయంకరమైనటువంటి అన్యజనుల ఆచారాలని క్రైస్తవ కుటుంబాల్లోనికి తీసుకొచ్చి క్రైస్తవ కుటుంబాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారు ఉన్నారు. పురుషుని అధికారానికి లోబడి ఉండాలే కానీ పురుషుని అధికారాన్ని చేతిలోకి తీసుకునేటువంటిది పరిశుద్ధ స్త్రీకి ఉండాల్సినటువంటి ప్రవర్తన కాదు. ఈనాటికి కూడా అక్కడక్కడ కొంతమంది యెజబెలులు మనకి కనపడుతూ ఉంటారు. ఈనాటికి యెజబెలులు సజీవంగా బ్రతికున్నారు. ఎవరు యెజబెలులు అని అంటే, భర్త అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేటువంటి స్త్రీలు యెజబెలులు. తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి స్త్రీ క్యారెక్టర్ ఎవరు అని అంటే అతల్యా. అతల్యా అంటే యెజబెలు కుమార్తె అయినటువంటి అతల్యా. ఆమె ఎలాంటిది అని అంటే తల్లికి తగ్గ కుమార్తె అనమాట. తన భర్త అయినటువంటి యెహోరాముని యోధా డైరెక్షన్లో కాకుండా ఇశ్రాయేలు వారి డైరెక్షన్లో నడిపించేసింది. అంటే తన పుట్టింటి వారిని ఇన్ఫ్లుయెన్స్లో తన భర్తను నడిపించేసింది. తన భర్త అయినటువంటి యెహోరాముకు ఉన్నటువంటి 6 అన్నదమ్ముల్ని యెహోరాము చంపడానికి ఖచ్చితంగా ఆమె కారణం. ఇలాగని లేఖనాల్లో అయితే రాయబడలేదు, కానీ భార్యాభర్తలకు జరగకుండా తెలియకుండా అలాంటి పనులు జరగవనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఆమె కుమారుడైనటువంటి అహజ్యాని దుర్మార్గంగా ప్రవర్తించడం అనేటువంటిది చిన్నతనం నుంచి కూడా నేర్పిస్తూ వచ్చింది. చేతులారా ఆమె కుమారుడైనటువంటి అహజ్యా మరణానికి ఆమె కారణమైంది. తన కుమారుడైనటువంటి అహజ్యా చనిపోయాడని విని యోధా రాజ్యంలో ఇక యోధా వంశం అనేటువంటిది లేకుండా ఆ మగపిల్లలందరినీ చంపించి వేయటం అనేటువంటిది 2వ దినవృత్తాంతాల గ్రంథము 21, 22 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21, 22 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. ఈనాడు రూత్ లాంటి, అబీగయిల్ లాంటి స్త్రీలు చాలా తక్కువ మంది కనపడుతూ ఉన్నారు. రూత్ లాంటి, అబీగయిల్ లాంటి స్త్రీలు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. కానీ యెజబెలు లాంటి, అతల్యా లాంటి స్త్రీలు మాత్రం ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అంటే గ్రంథంలో మనం వాళ్ళని గురించి చదువుతాం, వీళ్ళని గురించి చదువుతాం. మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, అబీగయిలు, రూతు పాజిటివ్ క్యారెక్టర్సు. అంటే వాళ్ళని అనుసరించి స్త్రీలు నడుచుకోవాలి. యెజబెలు, అతల్యాలు నెగిటివ్ క్యారెక్టర్సు, వాళ్ళను అనుసరించకూడదు. ఎందుకు మరి గ్రంథంలో ఇవ్వబడింది అని అంటే, స్త్రీలు ఎలా ఉండకూడదో తెలియాలి కాబట్టి వాళ్ళ గురించి మనకి రాయబడింది. కనుక
ఏ స్త్రీ అయినా సరే ఒక రూతులాగా, ఒక అబీగయిల్ లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, కానీ యెజబెలు లాంటి, అతల్య లాంటి ప్రవర్తన కలిగి ఉండటం అనేటువంటిది కుటుంబ విషయాల్లో సరైంది కాదు. ఇక మూడవ పాయింట్, చివరి పాయింట్ దగ్గరకు వస్తూ ఉన్నాను. మూడో పాయింట్ ఏంటి అని అంటే అలంకరణకి సంబంధించినటువంటి విషయం. మూడో పాయింట్ ఏంటి అని అంటే అలంకరణకి సంబంధించినటువంటి విషయం. ముందు ఒక ప్రశ్న అడిగిన తర్వాత పాఠంలోకి వెళ్తాం, కొనసాగిస్తాను. స్త్రీలు అలంకరించుకోవాలా వద్దా? అమ్మ స్త్రీలే చెప్పండి, స్త్రీలు అలంకరించుకోవాలా వద్దా? అలంకరించుకోవాలా? అలంకరించుకోవాలా? ఆమె కాన్ఫిడెంట్గా చెప్తుంది, అలంకరించుకోవాలి. బంగారమా, పూలా, దేని పెట్టి అలంకరించుకోవాలి? సత్క్రియల చేత అలంకరించుకోవాలి, అది పాయింట్. అలంకరణ అనేటువంటిది స్త్రీలకి తెలియాల్సింది ఏంటి అని అంటే బంగారం గురించో పట్టు వస్త్రాల గురించో నేను చెప్పనవసరం లేదు, అవి వాళ్ళకి కామన్గా తెలుసు. స్త్రీకి ఏది అలంకరణ, అది చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటారు, సమాజం నుంచి నేర్చుకుంటారు, కమ్యూనిటీ నుంచి నేర్చుకుంటారు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్, అది చెప్పడానికి నేను లేను. కానీ స్త్రీలు అలంకరించుకోవాల్సింది ఏంటి అని అంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే స్వాభావికంగానే స్త్రీలు అలంకరించుకోవాలని కోరుకుంటారు, అలంకరణ అనేటువంటిది బాగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఉంటే బంగారం లేకపోతే ఇమిటేషను, ఏదో లేనిది కూడా ఉన్నట్టుగా కనపరుచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. నా మనసులో ఒక బాధ ఉండదండి, నా మనసులో ఒక కష్టం ఉంది, నా సేవలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే ఎవరో వాక్యం ఎరగనటువంటి కుటుంబాల దగ్గర ఇలాగ జరిగితే పర్వాలేదు, కానీ వాక్యం ఎరిగినటువంటి కుటుంబాల్లో కూడా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే పెళ్ళిలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్లో కానీ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్లో కానీ ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలుసా? అలంకరణ కోసం ఆలస్యం జరుగుతుందమ్మా. చాలా బాధాకరమైన విషయం ఇది. పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటుంది మామూలుగానే, మెచ్యూర్ అయిన అమ్మాయి అంటే 12-13 సంవత్సరాల అమ్మాయి ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి ఎందుకు అలంకరణ? సరే, సాధారణమైనటువంటి అలంకరణ చేస్తాం, అభ్యంతరమే లేదు. అక్కడికి బ్యూటీషియన్స్ రావాలా? అక్కడ మేకప్ వేయాలా? సరే, ఒకవేళ మీకు అది ఇష్టమయ్యి మేకప్లే బ్యూటీలే వేసుకుంటారు. ఎప్పుడు వేసుకోవాలి? నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా పరిచర్యలో. పెళ్ళిళ్ళు ఆలస్యమై సేవకులు మీరు సైలెంట్గా అట్లా కూర్చోండి అన్నటువంటి సందర్భాలు నేను చూశాను. మెచ్యూర్ ఫంక్షన్లో ఇంకా అమ్మాయి రెడీ కాలేదు కాబట్టి అమ్మాయి రెడీ అయ్యే వరకు సేవకులు అలా సైలెంట్గా కూర్చోవటం నేను చూశాను. అంటే కేవలం ఈ అలంకరణ కోసం సేవకులుగా, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా స్టేజీ మీద నిరాసక్తులుగా కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు నేను చూస్తాను. బ్యూటీని గురించి, అంటే అందాన్ని గురించి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? వాస్తవం ఏంటో తెలుసా? అందానికి సంబంధించినటువంటి వాస్తవం, బ్యూటీ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. అంటే అందం అనేటువంటిది స్వాభావికంగా దేవుడిచ్చేది. అది ఎలాంటి స్టేజిలో, వయసులో ఉన్నప్పుడు బాగా అందంగా ఉంటాం, వయసు తగ్గుతున్న కొద్దీ ఇదిగో నాకు ఇలాగ అయిపోయింది. ఒకప్పుడు బాగుండేవాడి, మా పాత ఫోటోలు చూసి మా ఆవిడ ఏమండి అప్పుడు మీకు భలే బొగ్గులు ఉన్నాయండి అంటే, అప్పుడు బొగ్గలు ఉన్నాయి, ఇప్పుడు ఏది? ఒకప్పుడు జుట్టు బాగా ఉండేది, ఇప్పుడు లేదు, ఏం చేద్దాం? వయసును బట్టి అవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అందం అనేటువంటిది దేవుడిచ్చేటువంటిది. కానీ పాపం అమాయక ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ దేవుడిచ్చినటువంటి అందానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. అంటే అసలు అందాన్ని కనపడకుండా మోసపూరితమైనటువంటి అందాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని కారణం లోకంలో లాగానే ఇవాళ క్రైస్తవులుగా ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఒక పిచ్చి పట్టింది. ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ట్రెండ్ అనేటువంటిది ఒక వేవ్ లాంటిదండి. వేవ్ అంటే
గాలి. ఏ మోడల్ అయినా పర్మనెంట్గా స్థిరంగా ఉందండి? అసలు పురుషులకే కానీ ఆడపిల్లలకే కానీ ఏ మోడల్ అయినా పర్మనెంట్గా ఉందా? ఓ సంవత్సరం ఇది ఉంటుంది, వచ్చే సంవత్సరం ఏది వస్తుందో మనకు తెలియదు. అలాంటి ట్రెండ్ని ఫాలో అవటం మరి నిజంగా పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు చేయవలసినటువంటి పని కాదు కదా. ఇంకొక విషయం ఆలోచన చేద్దాం. మేకప్ చేయటం, లేకపోతే భౌతికమైనటువంటి అలంకరణ చేయటం చాలామంది సపోర్ట్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:28 ఏమన్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అంటే ఎవరన్నా పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అతను పాపం చేసినట్టే. ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపు చూడటానికి ఏమన్నా బేస్ ఉంటుందా? ఏ బేస్ లేకుండానే మోహపు చూపు చూస్తాడా? ఉంటుంది. ఆ మోహపు చూపు చూసే వాళ్ళకి తెలుసు. ఆ మోహపు చూపు అట్రాక్షన్కి లోనవుతారు. ఆ అట్రాక్షను స్త్రీలు చేసేటువంటి పాపం. అంటే ఒక పురుషుడు బలహీనుడు కావటానికి ప్రేరేపణ ఎక్కడుంది అని అంటే, ఇదిగో లేని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించుకునేటువంటి స్త్రీల దగ్గర ఉంది. ఒక సీనియర్ సువార్థికుడు ప్రసంగం నేను వింటున్నాను మొన్న ఈ మధ్య. 50 సంవత్సరాలుగా సువార్థికుడిగా పరిచయం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం చెప్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు. ఈ వస్త్రధారణ విషయంలోనే ఏం చెప్తున్నాడు అని అంటే, ఇవాళ స్థానిక సంఘానికి వచ్చేటువంటి ఆడపిల్లలను చూసే కంటే దాదాపుగా 250 మంది 300 మంది హాజరయ్యేటువంటి స్థానిక సంఘంలో సువార్థికుడు ఆయన, 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సువార్థికుడు ఆయన స్థానిక సంఘానికి వచ్చేటువంటి ఆడపిల్లల యొక్క వస్త్రధారణ చూస్తున్నటువంటి ఆయన ఫీలింగ్ ఎలాగుంది అని అంటే, ఇలాంటి వస్త్రధారణ కలిగినటువంటి ఆడపిల్లల్ని నేను చూసే కంటే నేను తొందరగా చచ్చిపోతే నాకెంత బాగుంటుంది అని ప్రసంగంలో చెప్పాడు ఆయన. నన్ను బాగా టచ్ చేసింది. నీకు ఎలా ఉందో నాకు తెలియదు, ఆ ఆడపిల్లలకి ఎలా ఉందో నాకు తెలియదు. ఎవరి గురించి ఆయన బాధపడుతున్నాడు అని అంటే, ఆయన స్థానిక సంఘంలో జరిగేటువంటి హాజరయ్యేటువంటి ఆడపిల్లలను ఉద్దేశించి ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ ఆడపిల్లలకి చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఉన్నారేమో. ఎందుకు ఈ వస్త్రధారణ? ఆయన లెగ్గింగ్స్ వేసుకోవద్దని చెప్తున్నాడు. ఎంత చెప్పినా కూడా ఈ ఆడపిల్లలు నా మాట వింటలేదు, కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ డెత్ అంటున్నాడు. అంటే ఒక సీనియర్ సువార్థికుడి ఆవేదన అలాగుంది. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? అమ్మా, స్త్రీలు అలంకరించుకోవాలి, పబ్లిక్ కోసం అలంకరించుకోవద్దు. సాధారణంగా స్త్రీలు ఎప్పుడు అలంకరించుకుంటారు? బయటికి పోతున్నాం అంటంతో స్నానం చేసేస్తారు, పౌడర్లు వేసేస్తారు, బంగారం పెట్టేస్తారు, పూలు పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు. బయటికి పోయేటప్పుడు ఎందుకు? బయటికి వెళ్తున్నారంటే మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు. మీ అలంకరణ ఎవరి కొరకు ఉండాలంటే నీ భర్త కొరకే ఉండాలి. నువ్వు మేకప్ వేసుకుంటావా నీ భర్త కోసమే, నువ్వు ఫేస్ క్రీమ్ రాసుకుంటావా నీ భర్త కోసమే, నువ్వు పూలు పెట్టుకుంటావా నీ భర్త కోసమే. పబ్లిక్ కోసం ఎందుకు? అలంకరణ అనేటువంటిది పరిమితంగా ఉంటే అభ్యంతరకరం ఏమి ఉండదు. కానీ స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ కోసం అలంకరించుకోవద్దు, భర్త కోసం అలంకరించుకోనమని దేవుని వాక్యం చెప్తుంది. నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే, భర్త కోసం స్త్రీలు పెట్టేటువంటి ఆ అలంకరణ ఏంటంటే జిడ్డు ముఖం. అంటే సాయంత్రం నేను ఇంటికి రావడంతో మావిడ అప్పుడే బాగా పనులు చేసి కనపడుతుంది నాకు. ఆ పనులు చేసి జిడ్డు ముఖంతో ఉంటుంది అన్నమాట. ఇక నిరంతరం ధరించుకునేటువంటి ఒక డ్రెస్ ఉంది కదండి, పైనుంచి కింద దాకా. ఏమ్మా, నైటీలు 24 hours ఆన్ డ్యూటీ అనమాట. ఇక అది సివిల్ డ్రెస్ అన్నమాట. అంటే ఇంట్లో ఉన్నప్పుడు అభ్యంతరం లేదులే, కానీ భర్త వస్తున్నాడు అని అంటే భార్య ఎంత సంతోషంగా ఉండాలి. ఇంటికి వచ్చే టైంకి
జిడ్డు మొహమా? బయటికి పోయేటప్పుడు మాత్రం స్నానం చేసి పౌడర్ రాసి పూలు పెట్టి అలంకరించుకొని బయటికి వెళ్ళటమా? కాస్త ఆలోచన చేస్తే బాగుంటుందేమో. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, దయచేసి గుర్తుపెట్టుకోండి. వెలుపటి అలంకారం అంటే ఇప్పుడు సాధారణంగా ఏదైతే డ్రెస్అప్ అవుతున్నారో, మ్యాచింగ్లు ఉన్నాయా, గోళ్ళకు రంగులు వేసుకున్నామా, ఈ రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, అలాంటి అలంకారం మీకు అలంకారంగా ఉండకుండా ఏది అలంకారంగా ఉండాలని చెప్తుంది? మృదువైనట్టు, సాధువైనట్టు, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు హృదయపు అంతరంగ స్వభావం అన్నాడు. హృదయపు అంతరంగ స్వభావంలో ఏముంటుంది అని ఏముండాలి అని అంటే సాధువైనట్టు, మృదువైనట్టు అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమించడం, సహించడం, ఓర్పు, దీర్ఘశాంతం, సహకారం, సహాయం చేయటం, ఇవి అండి పవిత్రమైనటువంటి స్త్రీకి ఉండాల్సినటువంటి అంతరంగ స్వభావానికి ఉండవలసినటువంటి లక్షణాలు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మనకి అందరికీ, స్త్రీలందరికీ బాగా తెలిసినటువంటి ఒక పాట ఉంది. అతి సుందర వనితలు, ఆ నలుగురు క్యారెక్టర్ల పేరు చెప్పాడు అక్కడ ఆ పాటలో. ఆ నలుగురు అతి సుందర వనితలు అంట. అంటే అందగత్తుల, భయభక్తులతో, పరిచర్యలతో దేవుని ఆలయాన విరబూసే పరిమళ పుష్పాలు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్లో ఎంత ఉన్నతమైనటువంటి గుణాలు ఉన్నాయో ఆ క్యారెక్టర్లో 4 వచనాలు మనం పాడతాం. తర్వాత సోదరి దైవకుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి అని ఒక పాట ఉంది. ఈ పాటలు అర్థం చేసుకోగలిగితే అందులోనే స్త్రీలకు సరైనటువంటి సమాచారం దొరుకుతుంది. చివరిగా నేను ముగింపు దగ్గరకు వస్తాను. నా పాఠానికి సంబంధించినటువంటి ముగింపు సమయం కూడా అయింది. ఏ స్త్రీ అయినా తనకు తానుగా, అంటే నాకు నేనుగా నా ప్రవర్తన కరెక్టే, నేను పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నానని ఎవరైనా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎవరు ఏమనుకోవద్దు. స్త్రీలే కాదు, పురుషులైనా కూడా నా వరకు నా ప్రవర్తన బాగానే ఉంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. స్త్రీ ప్రవర్తన ఎలాగుందో సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలంటే నీ భర్త ఇవ్వాలి. నా భార్య ప్రవర్తన పవిత్రమైనది, నా భార్య ప్రవర్తన వాక్యానుసారమైంది అనేటువంటి సర్టిఫికెట్ నీ భర్త ఇవ్వాలి, నీ అత్తమామలు ఇవ్వాలి. అది వాళ్ళు నిన్ను మెచ్చుకునేదిలాగా ఉండాలి. నిన్ను నువ్వే మెచ్చుకుంటే, అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే నన్ను నేను మెచ్చుకున్నట్టు కదా. నిన్ను నువ్వు మెచ్చుకుంటే ఏమండి, ఈ మాట చెప్పడంతో చాలామంది స్త్రీలలో ఏం డౌట్ వచ్చి ఉంటుందంటే, ఇది సాధ్యమేనా? ఏమో మీ ఆయన నిన్ను మెచ్చుకుంటాడా? ఇందాక ప్రశ్నకి స్పీడ్గా సమాధానం చెప్పింది, ఇక్కడ ఆగిపోయింది, డౌట్ వచ్చేసింది. మెచ్చుకుంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ నీవు వారందరినీ మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడు. భర్త పొగుడుతాడండి, వెరీ గుడ్ అంటాడు, శభాష్ అంటాడు, నువ్వు పవిత్ర ప్రవర్తన కలిగిన దానివి అంటాడు, నువ్వు వాక్యానుసారంగా నడుచుకునేటువంటి స్త్రీ అంటాడు, నువ్వు నిజంగా నాకు సాటి అయినటువంటి సహకారం అంటాడు, నువ్వు నాకు దొరకటం నాకు మేలు దొరికింది అంటాడు. నా ప్రాణానికి చుట్టుకుందరా అన్నట్టుగా మాత్రం ఉండకూడదు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు తమ ప్రవర్తన ద్వారా
రాబట్టినటువంటి వారు ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా రాబట్టలేకపోయినటువంటి వాళ్ళు దయచేసి ఈ విషయాలు ఆలోచన చేయండి. ఇవి స్త్రీలకు మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. నా మాటల్లో ఏదైనా ఒకవేళ స్త్రీలను ఏదైనా నొప్పించి ఉంటే కనుక దయతో దాన్ని పాజిటివ్గా తీసుకోండి. నాకు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, అంటే అన్నయ్య అని పిలిచేవాళ్ళు ఉన్నారు, నన్ను తండ్రిగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక విధాలుగా నన్ను ప్రేమించేటువంటి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలందరినీ నేను ఇష్టపడతాను, ఆడపిల్లల పక్షాన్ని నేను ఉంటాను. ఎవరిని నేను నొప్పించాలనేటువంటి మాటలు చెప్పడం లేదు. కుటుంబాల్లో ప్రాముఖ్యమైనటువంటిది స్త్రీ పాత్ర. ఆ స్త్రీలు దైవభక్తి విషయంలో అవగాహన కలిగి ఉంటే తమ భర్తలను కూడా రాబట్టగలగవచ్చు అన్నటువంటిదే నా మనసులో ఉన్నటువంటి కోరిక. అందరికీ వందనాలు.